పవన్ గారు ఇక్కడ జరిగింది ఏంటంటే 2017 నుంచి 19 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి ఆ నష్టం జరిగింది, ఈ నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజున పాలక పక్షం మీద తెగ మాట్లాడారు. అవును. కానీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు మాట్లాడాల, ప్యాలెస్ కే పరిమితం అయ్యారు. అవును. అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం, ఏం జరిగినా సరే అంటే సకల శాఖల మంత్రి, ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా ఇతనే చేశాడండి. ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా ఇతనే ప్రెస్ మీట్ పెట్టేవాడు, ముఖ్యమంత్రి ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఇతనే ప్రెస్ మీట్ పెట్టేవాడు, లేదు కేడర్ ఇష్యూ జరిగినా ఇతనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. అవును సార్, నిజమే. నిజమే, వాళ్ళందరూ బయటకి ఎవరెవరికైతే ఇబ్బందులు కలిగాయో ఆయన వల్ల చాలా మంది కామెంట్లు, వెటర్నరీ నోటిఫికేషన్ లో క్లస్టర్ విధానం తెచ్చి మా పోస్టులు లేకుండా మమ్మల్ని నిరుద్యోగులుగా మిగిల్చిన సజ్జల అంటే ఘోరంగా ఒక పదం అయితే వాడరు, నేను చెప్పలేను అంటూ వాళ్ళు తిడుతున్నారు కామెంట్లో కూడా. అంటే ఇక్కడ పవన్ గారు రాజకీయ పార్టీలు ఎలా ఉండేదంటే కేడర్ బేస్ దగ్గర నుంచి సెకండ్ కేడర్ నాయకుడు, హై లెవెల్ నాయకుడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక పదవులు వస్తాయని ఆశించే పనిచేస్తారండి పార్టీ కోసం కష్టపడి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరం దూరం పెడితే ఏమైంది? వైకాపా పార్టీలో జరిగింది అదే. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తికి అనుమాయులుగా ఉన్నారో వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు ఇచ్చారు. ఇంకోటి కూడా నడుస్తుందండి, ఇంకోటి కూడా వాళ్ళ నాయకులే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పోస్టుల విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొంత డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, ఇది బాగా నడుస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది అవి ఒక సమూహం అండి, కేడర్ తో గానీ సెకండ్ కేడర్ నాయకులతో కలిసి పనిచేసినప్పుడే ముందరకెళ్తాయి. ఈ చెప్పాలజిస్టులు, ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు వీళ్ళు ఏంటంటే ఆ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు, కానీ గెలిచిన తర్వాత ఈ కేడర్ లో ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ కేడర్ నాయకులు మర్చిపోతే ఏమైందో దానికి ఉదాహరణ వైకాపా పార్టీ. వైకాపా పార్టీలో గుమ్మలాటలు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు కదండి. అవును. వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళబోయే ముందు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది కీలక నాయకులతో యలంక ప్యాలెస్ లో ఆయన ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారంట. దాంట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈ పనుల వల్ల మనం ఓడిపోయామండి, లేకపోతే మనం ఇన్ని సీట్లు ఘోరంగా ఓడిపోయేవాళ్ళం కాదు అని చెప్పి ఆయన దగ్గర చెప్పటం. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ ఈ వైకాపా పార్టీలో నడిపింది భారతీరెడ్డి గారు. 3,000 కోట్లు ఏదో అంశం కూడా ఏదో వినబడుతుంది, నిజమేనా? ఖచ్చితంగా వాళ్ళ నాయకుల దగ్గర అన్నారంట 3,000 కోట్ల దాకా ఇతను సంపాదించాడండి బినామీలతో. చాలా చోట్ల వేరే విదేశాల్లో కూడా ఇతను కొన్ని ల్యాండ్స్ కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద దృష్టి సారించిందన్నప్పుడు లేదులే నేను అతను మార్చేస్తున్నాను, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతను మళ్ళీ గెలుపుకోవటం ఎందుకని చెప్పి చెప్పడం. దీంతో పాటు ప్రతిసారి బయటకు వచ్చేటువంటి విజయసాయి రెడ్డి కూడా కనుమరుగైపోయాడు. విజయసాయి రెడ్డిని కూడా నువ్వు కూడా తగ్గవయా, నీ వల్ల ఉత్తరాంధ్రలో పార్టీ బాగా నష్టపోయిందని చెప్పడం. దీంతో పాటు మీకు నెల్లూరులో కావచ్చు, నెల్లూరులో ప్రతి దానికి కూడా ఆయన ఇది మాజీ ఇరిగేషన్ మంత్రి వచ్చి మేసం దిక్కుతా తొడగొడతా మాట్లాడేవాడు. అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలే, అందుకని వీళ్ళందరినీ కూడా సైలెంట్ లో పెట్టేశారండి. మీరు ఇక్కడ చూడండి, ప్రతిపక్షం ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే తొడగొడతాం, బూతులు తిడతాం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారండి. ఇప్పుడు అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి. అసెంబ్లీలో అంత ఇష్యూ జరుగుతున్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష పార్టీలను వ్యంగ్యంగా మాట్లాడారు. మాట్లాడటం వల్లే ప్రజలు ఇవ్వాల్సినటువంటి తీర్పులు ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లుందంటే, అరే మనం అహంకారంతో మొదలుకెళ్ళాం కాబట్టి ఇలా నష్టపోయాము, నేను బయటకు వచ్చి మాట్లాడలేకపోయాను, ప్రజల మనసును తెలుసుకోలేకపోయాను, ప్రజలకు ఏం కావాలో అది చేయలేకపోయాను, కాబట్టి ఈ స్ట్రాటజిస్ట్ అనే వాళ్ళని మనం కొత్తతను తీసుకోవాలని చెప్పి పవన్ గారు స్ట్రాటజిస్ట్ మార్చడం, సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీని దూరం పెట్టడం జరిగిందండి. రైట్ సార్. బీజేపీ పార్టీ నుంచి జయప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయప్రకాష్ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్, ఏం చెప్తారంటే మీరు చూస్తా ఉన్నారు గతంలో అంటే